నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వల్క వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు మన స్టూడియోలో చాలా స్పెషల్ పర్సన్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన మ్యూజిక్ ఆల్బమ్స్ నాకు ఆల్మోస్ట్ అన్ని ఫేవరెటే. ఎన్నోసార్లు విన్నాను, ఎన్నో నా ఇన్స్టా స్టోరీస్కి అవే పాటలు పెడుతున్నాను అనమాట. అఫ్కోర్స్ మీకు కూడా ఆ పాటలు తెలుసు, ఇలా అని మాత్రం తెలియదు అనమాట. సపోజ్ మనకి చాలా తక్కువ మ్యూజిక్ డ్యూ కాంబినేషన్స్ వస్తుంటాయి అనమాట. తెలుగులో అంటే బాగా గుర్తుండిపోయేది రాజ్కోటి గారు. సో ఆ తర్వాత సూర్యుడు చంద్రుడు లాగా రవి అండ్ చందు ఫ్రమ్ అనగనగా నుంచి, ఆ తర్వాత ఇప్పుడు శ్రీ చిదంబరం గారికి మంచి మ్యూజిక్ అందించి మన ముందుకు వచ్చారనమాట. సినిమా కూడా నిన్న రిలీజ్ అయిపోయింది అండ్ బ్యూటిఫుల్ రెస్పాన్స్తో ముందుగా తెలిపోతుంది. సో ఆ రెస్పాన్స్ని విన్నాను కదా, ఆ పాటలు మీరు విన్నారు కదా. సో అందుకే వాళ్ళిద్దరితో మాట్లాడేద్దామని వాళ్ళు మన స్టూడియోకి పిలిచేసారు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. సో నమస్తే. ఇంత పెద్దగా చెప్తే సైలెంట్ గా కూర్చుని నమస్తే అంటారా? ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మీది నాతోటి. ఎలా అనిపిస్తుంది? ఇంట్రో బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఇద్దరులో ఎవరు ఎక్కువ మాట్లాడతారు? ఇద్దరు మాట్లాడతారు. ఒకరిని అడిగితే ఇంకొకరు ఇస్తారా? లేకపోతే అట్లేం లేదు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎక్కడైంది? మాది 2017లో అయింది. వీళ్ళ అన్నయ్య మా ఆఫీస్ లో ఉండేవారు. ఓకే. నాకు ఒక సింగర్ కావాలి అని అన్నప్పుడు వీళ్ళ అన్నయ్య చంద్రన్ రిఫర్ చేశారు. అప్పటి నుండి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఓకే. మీది ప్రాపర్ ఎక్కడ? మాది వైజాగ్ అండి. మీది? మాది కొత్తగూడెం దగ్గర అండి, బుగూడెం అని ఒక విలేజ్. తెలంగాణ అండ్ ఆంధ్ర. మామూలు కాంబినేషన్ కదా ఇద్దరి. క్యూట్. అసలు ఇద్దరు డ్యూ ఎలా వర్కౌట్ అయింది? అసలు బేసిక్గా ఏ ఇద్దరి మైండ్ సెట్లు ఒకటి కాదు. అసలు మీరిద్దరు వర్క్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువగా ఎవరి ట్యూన్స్ అది అసలు ఎలా వర్కౌట్ చేసుకుంటారు ఏంటంటే ఏం చెప్తారు? బేసిక్గా ఇద్దరం వర్కౌట్ చేస్తామండి. ఏదైనా ఇద్దరం వర్కౌట్ చేస్తాము. కాకపోతే ఏంటంటే టైం బట్టి ఇనిషియేషన్ అంటే ఒకవేళ ఫస్ట్ నేను క్రాక్ చేశాను అనుకోండి, ఐ సెండ్ ద ఐడియాస్ టు హిమ్. లేదంటే వాడికి వస్తే నాకు పంపిస్తే అట్లా చూసుకుని ఓకే ఎలా ఫాలో అవుదాము అనుకుని చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ ముందు వెనక ఎక్కువ తక్కువ అట్లా అసలు ఏం లేదు. సో కొలాబరేటివ్ వర్క్ చేస్తాం. ఇద్దరు కొలాబ్ చేసి ఫస్ట్ స్టార్ట్ చేసిన వర్క్ ఏంటి? ఆ దోస పాటేనా? అది మీకు సుజాత సుబ్రహ్మణ్యం అని, దానికి ట్రైలర్ ఒక మ్యూజిక్ వస్తుంది. దాని యాక్చువల్లీ ఆ ట్రైలర్ దీని వల్లే మాకు ఫస్ట్ ఫీచర్ ఓటీటీ అనగనగా వచ్చింది. ఓకే. ఆ ట్రైలర్ వాజ్ ద ఫస్ట్ వన్ మేము ఇద్దరం కలిపి చేసింది. సోనియా అండ్ సిద్ధు వాళ్ళది. అది క్రాక్ అయిన తర్వాత ఆ సిరీస్ ఇనిషియేట్ అయింది. ఆ తర్వాత దోశ ఇవన్నీ వచ్చింది. అసలు దోశ పాట ఎన్ని రీల్స్ ఇప్పటికే వస్తాయి తెలుసా? దోశ ఒకటి ఆమ్లెట్ కూడా ఉందా అందులో? ఆమ్లెట్ అవును. సారీ, సుజాత సుబ్రహ్మణ్యం ఫ్లేవర్ అంతా అలానే ఉంటుంది. క్లాసిక్ ఒక ఫ్లేవర్ లో. మీరు గమనించారా? మీరు అందించినటువంటి ప్రతిదీ కూడా ఒక క్లాసిక్, చాలా సూదింగ్ గా, చాలా మెలోడీగా ఉంటుంది. That is our intention. Soul, మీ soul అదే. Not only for the movie, మీకు బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఆ సాంగ్స్ వినాలి అంటే ఒక 10 కాలాల పాటు ఉండాలంటారు కదా. సో అలాంటి ఇంటెన్షన్ తోనే సో ఉండాలి, సాంగ్స్ ఇట్లా పడాలి అనే చక్కగా ఉండాలంటే మనం ఇప్పుడు చూడండి ఇళయరాజా గారి సాంగ్స్ వింటూ ఉంటాం. అదే తరహాలో వీఆర్ ట్రైయింగ్, అదేం చెప్పట్లేదు, బట్ వీఆర్ ట్రైయింగ్ టు రీచ్ దట్. ఓకే. అలాంటి సాంగ్స్ ఇవ్వాలని ట్రై చేస్తాం. ఓన్లీ సాంగ్స్ కంపోజ్ చేయడము పాడడమేనా? లిరికల్ గా కూడా మీరు ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టినవి అని ఉన్నాయా? లిరికల్ గా అంటే టైం, ఇప్పుడు వీడు చాలా బాగా రాస్తాడు. హీఈస్ అ రైటర్ ఫస్ట్. చాలా బ్యూటిఫుల్ గా రాస్తాడు. దోశ ఎవరు రాశారు? దోశ వాడే రాస్తాడు. సూపర్. రోజు మన ఇంట్లో జరిగేటువంటి చక్కటి సన్నివేశాలని ఒక్కసారి దోశ పాట పాడొచ్చు కదా. నాకు చాలా ఇష్టం అది. యాక్చువల్లీ నాకు 3 లైన్సే గుర్తున్నాయి. వేడి వేడి పెనం మీద హౌ ఇట్ హ్యాపెన్ అంటే, సో మేము జనరల్ డిస్కస్ కూడా చేయలేదు అనమాట ఇలా చేద్దాం ఇది అంటే. నేను కొన్ని సర్ప్రైజ్లు ఉంటాను, వాళ్ళు సర్ప్రైజ్ అయితే అది ఉంటుంది, సర్ప్రైజ్ కాబట్టి తీసిపడేస్తారు అది. సో ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో వాళ్ళ తమ్ముడిని, హీరోయిన్ సోనియా వాళ్ళ తమ్ముడిని తీసుకుని అలా వెళ్ళాలన్నమాట. సో నాకెందుకు ఆ స్పేస్ లో ఏదో పడుతుంది అనిపించింది. సో ఐ జస్ట్ రికార్డెడ్ మై గిటార్ అండ్ దెన్ విత్ ఇన్ 10 minutes ఐ లైక్ okay, so I got the hook. So whatever the song flavor వచ్చింది, then I just randomly
ఐఎమ్ థింకింగ్, I closed my eyes. So this was happened. Literally this was happened. I closed my eyes and the process of dosa making. నేను ఇప్పుడు వెళ్ళి అన్న ఒక దోశ అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు జనరల్ గా, పెనం ఉంటది వేస్తాడు. సో అది సేమ్ ప్రాసెస్ ఐ kept in the tune. వేడి వేడి పెనము మీద ఒక్క గరిట పిండి వేసి సుట్టు 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 తిప్పి ఉల్లిపాయ కారం వేసి కాసేపు కాలనిచ్చి దోశ. సూపర్. తర్వాత ఆఫ్టర్ దాట్ మధ్యలోన మడత పెట్టి ప్లేటులోన దోశ పెట్టి బాబాయ్. సో షార్ట్ గా చేసాను అనమాట. బాగుంది అన్న తర్వాత ఎంత మంది కనెక్ట్ అవుతారు అసలు. ఇన్స్టా కానీ యూట్యూబ్ షార్ట్స్ లో కానీ పొరపాటు 4 బ్లాగింగ్ వాళ్ళు అయితే ఆ దోశ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే పాట. అవునా, మీరు చూసారా ఎన్ని రీల్స్? అది యాక్చువల్గా 2 minutes లో అయిపోయింది, 2 to 5 minutes లో అయిపోయింది. నాకు వచ్చింది, ట్రాక్ రెడీ చేసేస్తాం, పంపించేస్తాం, అయిపోయింది. ఆ తర్వాత ఆమ్లెట్ ఉంది సార్. మా ఐడియా ఏంటంటే ఓకే ఇది క్లిక్ అయింది కాబట్టి నెక్స్ట్ ఆమ్లెట్ కూడా ఏం చేద్దాం అనుకున్నాం. ఓకే, బట్ అది హిట్, అది క్లిక్ అయింది కదా అని చెప్పి ఇంకోటి చేస్తే దీని అందం పోతుంది. కాకపోతే అక్కడ సోనియా మాటలు వినిపిస్తే చక్కగా ఉల్లిపాయ కోసి టమాటాలు కోసి. అవునవును, బ్యాక్గ్రౌండ్ లో మరి నేను చూసాను మొత్తం. అది సిరీస్ అనే కానీ బట్ మాకు మంచి మెమరీ అండి. ఫస్ట్ అవార్డు కూడా వచ్చింది దీనికి. ఏం అవార్డు వచ్చింది? అది అవార్డు పేరు గుర్తుకులేదు కానీ నేను అక్కడ వైజాగ్ లో ఉన్నా, వీడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఆయన ఎవరో కాల్ చేసి, నితీష్ ఆయన పేరు, కాల్ చేసి ఇక్కడ మన నెహ్రూ ఓవరాల్ దగ్గరే ఒక అవార్డు ఇచ్చారు, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అని ఏదో వెబ్ సిరీస్ 2022 అసలు బెస్ట్ మ్యూజిక్ యూట్యూబ్ తెలుగు సిరీస్ తెలుగు వాటిలో. క్రేజీ. అప్పుడు దాకా వాళ్ళిద్దరు చాలా మోడర్న్ అటైర్ లో ఉన్నాయి చేసి ఒక్కసారిగా స్విచ్ అయిపోయి కంప్లీట్ ఒక పల్లెటూరు అమ్మాయి, అసలు చాలా కామ్ గోయింగ్ అబ్బాయి. నాకు చాలా నచ్చింది యాక్చువల్ ఆ సిరీస్ చూస్తే. ముఖ్యంగా సోనియా క్యారెక్టర్ చాలా బాగుంటది, అమాయకంగా ఉంటది, చాలా బాగా బతకాలి నేను అని అనుకుంటది. నేను సిరీస్ చూడడానికి కారణమే దోశ సాంగ్. ఒక రీల్లో ఎక్కడో నేను చాలా వరకు ఎలా చూస్తానంటే ఆ సినిమాలో కానీ ఆ సిరీస్ లో కానీ ఒక సీన్ లేదా ఒక పాట లేదా ట్రైలర్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే దెన్ ఐ గో అండ్ సర్చ్ ఫర్ దట్ సిరీస్. అలా దోసాది రీల్స్ లో చూసి ఏంటో భలే ఉంది, చూద్దాం అని చెప్పి దెన్ ఐ వెంట్ అండ్ వాచ్ అనమాట. ఒక ఎపిసోడ్ చూస్తే ఓకే బాగుంది, చూద్దాం అని అలా ఐ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళా సడన్ సర్ప్రైజ్ గా అందాల సన్మామా మా ఇంటి ఆనందమా అని చెప్పి అనగనగాతో అలా నాకు ఆ పాట రాసే అవకాశం ఇచ్చారు. నాకు నచ్చిన ప్రతి పాట చందువే రాశారు. క్రేజీ అసలు నిజంగా. మా ఇద్దరికి, నాకు సన్నీకి వీళ్ళు రాస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో అదేదో మంచి ఉదయంలో ఉన్నట్టు ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే వర్క్ ఫ్లో అలానే ఉంటదండి. అంటే ఎవరికన్నా ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా అర్థం కావాలన్నా సో ఆల్మోస్ట్ మొత్తం పెట్టేసి రాసిస్తాను. నచ్చితే ఉంచుతారు లేకపోతే తీసేస్తారు. అలాగే నేను ఆప్షనల్ గా ఇస్తాను. బట్ నేను ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా వెళ్ళేదారిలో కూడా అలానే ఇచ్చాను. అదే నేను రాసించాలని అసలు ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత వినయ్ సైడ్ అరే బాగుంది ఉంచుదాం అన్నాడు. కాకపోతే 2-3 వర్డ్స్ నాకు ఫిట్టింగ్ చేద్దామంటే ముందు రోజు రాత్రి వీడియో కాల్ పెట్టుకుని కొన్ని 2-3 వర్డ్స్ భయ్యా అని చెప్పాడు. ఫస్ట్ వినయ్ కి అనగానే వదిలేండి, అనగానే అయిపోయింది. వినయ్ కి ఎవరో ఆల్రెడీ సెట్ ప్రొడక్షన్ నుంచి ఒకళ్ళు సెట్ అయిపోయారు. మ్యూజిక్ అంతా ఓకే అయిపోయి రేపు నెక్స్ట్ డే అడ్వాన్స్ ఇవ్వాలి, అదంతా ఓకే సెట్ అయిపోయింది. తర్వాత సరే అప్పటికి ఆప్షన్ చూద్దామా అన్నట్టు అనుకున్నారు. అయినా వాళ్ళు మంచి వాళ్ళు, అంటే బాగా ముందు ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి, బాగా చేసి వెల్ సెటిల్డ్. కాకపోతే ఏదన్నా కొత్తగా ట్రై చేద్దామా అన్నట్టు అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్ ఆ వంశీ నందిపట్టి గారి నుంచి మాకు వెళ్ళాము. తర్వాత వినయ్ వాజ్ లైక్ ఇప్పుడు వెళ్తా మాట్లాడాలా ఇది అలా ఉన్నాడు. భయ్యా ఏం లేదు భయ్యా అంటే లైక్ వెరీ నెగ్లెక్ట్ గా చెప్పాడు అనమాట. ఇది స్టోరీ ఉంటది అది అన్నాడు. ఒక లైన్ లో చెప్పాడు స్టోరీ ఉంటది, తర్వాత మీరు కావాలంటే విజువల్ చూడండి 2 minutes అన్నాడు. వాడు తర్వాత చెప్పాడు నేను నా లైఫ్ లో వేగ్గా ఎవరికైనా నెరేషన్ ఇచ్చానంటే అది మీకే భయ్యా, మీకే అన్నాడు. 1 minute 2 minutes ఓకే అన్నాడు. అయిపోయిన తర్వాత మేము విజువల్ చూసి ఫుల్
హ్యాపీ అనమాట. అంటే అరే ఎలా అయినా చేయాలి ఇది, ఎలానే చేయాలి అంటే అమౌంట్ అవన్నీ పక్కన పెట్టి చేద్దాము, హార్ట్ఫుల్ గా చేద్దాము అని డిసైడ్ అయిన తర్వాత, దాని తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ కి ప్రొడ్యూసర్ వచ్చారు. ప్రొడ్యూసర్ వచ్చి వినయ్ అడిగారు, మరేంటి ఓకేనా ముందంతో వెళ్ళిపోదామా, ఇంకా డిసైడ్ అయిపోయాం రేపు అంటే, లేదు వెళ్ళిపో చంద్రు అని ఒకటే చెప్పాడు. మార్పెలా వచ్చింది అదే హాఫ్ అన్ అవర్ లో. అది ఎలా అంటే మేము ఆ విజువల్ చూసి ఎవ్రీ డీటెయిలింగ్ మేము కనెక్ట్ అయిపోయి మేము వచ్చి బయటకు వచ్చిన తర్వాత, ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వినయ్ అడుగుతున్నాం, బాగుంది బ్రో, బాగా చేశారు, విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి, అది దానిలోనే మనోడు కూడా మనోడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలాంటిది రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి మా నుంచి, ఏదోలే అని అనుకున్నాడులే కానీ, బట్ ఇది చూసిన తర్వాత లేదు వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు, చేద్దాము చేయించుకుంటాను అనే కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే ఇంకా ప్రొడ్యూసర్ వచ్చి అడిగిన వెంటనే చంద్రు అయినా సరే ఆయన షాక్ అయ్యారు. అయ్యో ఓకే సూపర్ అనుకుని ఇంకా వెళ్ళారు. దాని తర్వాత కూడా అది అక్కడ వరకు ఉంది, ఇంకా వర్క్ తెలియదు కదా, వర్క్ తెలీదు. అయితే 4 days తర్వాత చిన్నోడి గుండెల్లో సాంగ్ చేయాలన్నమాట. ఆల్రెడీ మేడ్ సమ్ వర్షన్ ఆఫ్ ఇట్. సో మేము లిరిక్ అంతా అయిపోయింది, ఒక సాంగ్ కూడా ఒక వర్షన్ కూడా అయిపోయింది. మేము దాన్ని తీసుకుని లేదు ఈ సాంగ్ ఇలా ఉండకూడదు, ఇట్ షుడ్ బి సినిమాటిక్ లెవెల్లో ఉండాలనుకుని వి స్టార్టెడ్ విత్ చిన్నోడి గుండెల్లో చిన్న చేరింది అలా అలా రాసుకుంటే. పుష్ప శ్రీవల్లిని ఎవరు యాడ్ చేశారు అందులో? అది యాక్చువల్లీ దేర్ వాస్ ఎ సీన్, అది కోటి అని ఒక అతను రాశాడు, ఆల్రెడీ రాశాడు సినిమా సాంగ్ మొత్తం. సో నేను ఆ పల్లవి తీసుకున్నాను, అందుకని చూడండి లిరిసిస్ట్ లో కోటి అండ్ చందం అని ఉంటుంది. సో ఆ పల్లవి ఉంటది, బ్యూటిఫుల్ గా రాశాడు అతను. సో అది తీసుకుని చిన్నోడి గుండెల్లో అదంతా నేను యాడ్ చేసి, అంటే సాంగ్ ఫార్మాట్ ఇలా రావాలి అనుకుని యాడ్ చేసుకుని, తర్వాత బాపు గారి గీత బొమ్మ ఆ వర్డ్స్ అన్ని రాసుకుంటే, తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఇది కార్తిక్ గారు పడితే బాగుంటుందని నేను వాడికి వీటితో డిస్కస్ చేసుకుంటే అలా చేద్దాము అని అనుకున్న తర్వాత ఫైనల్ గా కార్తిక్ గారే వచ్చారు దానికి. అండ్ ఇట్స్ ఆల్సో రిలవెంట్ యాక్చువల్లీ. ఫస్ట్ కట్ లో ఏంటంటే పుష్ప శ్రీవల్లి రిఫరెన్సెస్ ఉంటాయి, ఫస్ట్ ఎడిట్ లో ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా ఆయన రాసేసారు ఫస్ట్. ఓకే. సో ఛాలెంజ్ ఏంటంటే లిరిక్ తర్వాత ట్యూన్ చేసి దానికి ఆర్కెస్ట్రేషన్ అన్ని బిల్డ్ చేయాలి. ఓకే. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్ బట్ ఫైనల్లీ ఇట్ పేడ్ ఆఫ్. కానీ ఆ పాట చాలా సపోర్ట్ చేసింది సినిమాని ప్రమోట్ చేయడానికి. చిన్నవాడి గుండెల్లోనా లవ్ ఫ్లేవర్ అంతా మాకు సాంగే ప్రాణం. అవును. అండ్ ఇంకోటి ఛాలెంజ్ ఏంటంటే దే ఆల్రెడీ షార్ట్ ఇట్, మాక్ ట్యూన్ ఏదో పెట్టుకొని మాంటేజెస్ కదా అని చెప్పి షార్ట్ చేసేసారు. ఓకే. సో వీ హాడ్ టు సమ్హౌ ఫిట్ ఇన్ ఆ మాంటేజెస్ కి ఎగ్జాక్ట్ గా మీరు సెట్ చేయాలి దాన్ని. సెట్ చేయాలి. వాళ్ళు ఏ టెంపోలో కట్ చేశారు ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా ట్యూన్. ఇది కష్టం కదా, ముందు మనం సాంగ్ కంపోజ్ చేసి దానికి అకార్డింగ్ టు కొరియోగ్రఫీ చేయడం వేరు, ఆల్రెడీ కొరియోగ్రఫీ ఉన్న దానికి తగ్గట్టు ట్యూన్ చేయడం అంటే ఈ ప్రాసెస్ లో కష్టం ఉంటది. అంటే కానీ మనం ప్రీ ప్లాన్డ్ గా చేస్తూ ఒక సాంగ్ ఇదే సాంగ్ ని వాళ్ళు షూట్ చేసుకుని వచ్చి చేస్తే ఇంకా బ్యూటిఫుల్. అవును, ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. కానీ అది ఇంకా ఎప్పటికైనా ఈ ప్రాసెస్ లో వెళ్తే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. కాకపోతే ఏంటంటే ఉన్నదానిలో మనం సర్దుకుపోవాలి కదా, సో అలా అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. కమింగ్ బ్యాక్ టు అనగనగా ఆపర్చునిటీ ఆ సిరీస్ తర్వాత మీకు ఎవరు అప్రోచ్ అయ్యారు? రైట్, ఆ డైరెక్టర్ బేసికల్లీ మేము అనగనగా తర్వాత హిస్ నేమ్ ఇస్ సన్నీ, ఆ డైరెక్టర్. సో సుజాత సుబ్రహ్మణ్యం మేము మా ఫస్ట్ కొలాబ్ ముగ్గురం. సో అది హిట్ అయ్యేసరికి సన్నీ ఇస్ ఇంటూ దట్ దాంట్లోనా? ఓకే. ఈవెన్ బిఫోర్ సుజాత సుబ్రహ్మణ్యం హీ హాడ్ డన్ ఎ సిరీస్ కాల్డ్ అనసూయ రామలింగం. అది చాలా పెద్ద హిట్ అయింది. అది హిట్ అయిన తర్వాత సుజాత సుబ్రహ్మణ్యం అనేది సెకండ్. అది మ్యూజికల్ గానీ దీని పరంగా హిట్ అవ్వడంతో థర్డ్ ఇంకోటి చేసాం వెబ్ సిరీస్ నీవే అని చెప్పేసి, సేమ్ సిద్ధు అండ్ సోనియా. ఓకే. అది మ్యూజికల్ గా చాలా బాగుంది కానీ సిరీస్ వాజ్ డిస్కంటిన్యూడ్. ఓకే. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత వి డిడ్ ఎ సిరీస్ కాల్డ్ అమ్మ ఆనంద. ఓకే. అందులో ఒక సాంగ్ ఇట్ వాజ్ లైక్ ర్యాపిడ్, అంటే మనసు మాయ చేసిన అని చెప్పేసి అది చాలా వైరల్ అయింది. ఒక రెండు లైన్లు పాడండి. మనసు మాయ చేసినే మరల ప్రేమ చూపనే కునుకులేని కనులకి కలల దారి వేసనే. భలే ఉంది ఇంటర్వ్యూ అంతా, చక్కగా పాటలు పాడిస్తాను నేను. మాకు మాటల కన్నా పాటలు. అదే ఈయన మాట్లాడతారు, ఈయన పాటలు పాడతారు. కానీ మీరు బాగా హైపర్ యాక్టివ్ కదా మీ ఇద్దరిలో కన్నా. లేదండి, వాడే యాక్టివ్. అవునా?
కరెక్ట్. నేను సైలెంట్ జోన్ లోకి వెళ్తే నన్ను ఎవరు టచ్ చేయలేరు. సైలెంట్ వాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాడేవారు. మీరు తొందరగా పెళ్లి చేసేసుకున్నారు. లవ్ మ్యారేజ్ మీది? నాదా ఆల్మోస్ట్ అలాంటిదే అండి. ఆల్మోస్ట్ అలాంటిది ఏంటి? ఇక్కడ ఏదో కొడుతుంది సినిమా. ఏం జరిగింది మాకు తెలియాలి. అరేంజ్డే. మా మదర్ వాళ్ళ మదర్ ఫ్రెండ్స్. ఓ రైట్. ఫస్ట్ ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు, తర్వాత అలా అలా వర్కౌట్. అంటే ఏంటంటే ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉంటే లేట్ గా చేసుకోవాలన్నా మీరు అంటే మీరు అలాగో కాదు, మీరు చేసుకోలేదు కదా మరి. మిమ్మల్ని అడిగానా నేను? అంటే నాకు నేను పని చేసుకున్నాను. వాడు నిత్య ప్రేమికుడు. నిత్య ప్రేమికుడా? నిత్య పెళ్లి కొడుకు లాగా నిత్య ప్రేమికుడు కూడా ఉంటారా? సో అంటే నాకు ఇంకొక విషయం తెలిసింది, లైక్ యువర్ వైఫ్ అండ్ వినయ్ ఫ్రెండ్స్ అంటే కదా సేమ్. అవును, యాక్చువల్లీ వాళ్ళందరూ ముందు తెలీదా? అంటే వినయ్ కలిస్తాకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలీదా? అది యాక్చువల్లీ ఏంటంటే హోలీ ఏంజల్ స్కూల్ అని చెప్పి వీళ్ళందరూ రాజమండ్రిలో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఎప్పుడో 2021లో ఎప్పుడో ప్రత్యూషకి మెసేజ్, మా వైఫ్ కి మెసేజ్ పెట్టాడు. మా వైఫ్ చూడలేదు, మెసేజ్ చూడలేదు. ఆ తర్వాత ఏది వినయ్ అప్రోచ్ అయ్యే స్టోరీ అంతా అయిపోయింది. మీరు నన్ను స్టాక్ చేసి ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో. మా వైఫ్ తో ఫోటో ఉంది కదా, చూసి భయ్యా ప్రత్యూష మీ వైఫ్ అని అడిగాడు. అవును బ్రో అంటే, నీకు తెలియదు భయ్యా అని మరుసటి రోజు మార్నింగ్ కాల్ చేశాడు. ఈ అపారెంట్లీ ఏంటంటే వీళ్ళకి ఒక డ్రామా ఇది ఉండేది, ఒక గ్యాంగ్ ఉండేది, డ్రామా గ్యాంగ్ ఉండేది. వీళ్ళు 6th లో ఉన్నప్పుడు మా వైఫ్ 9th లోనే ఎంతో ఉండేదంట. వీళ్ళందరికీ ట్రైనింగ్ డ్రామా థియేట్రికల్స్, సో ఎలా చేయాలి, డైలాగ్ ఎలా చెప్పాలి, ఇవన్నీ చెప్పిందంటే మా వాడు గుర్తుపెట్టుకొని 2021లో పెట్టిన మెసేజ్ అదే బేసికలీ. గుర్తుపెట్టావా ప్రత్యూష, నాకు చిన్నప్పుడు మీరు, ఈవెన్ వినయ్ వంశీ కూడా. సో అంటే అమ్మని ఎంత ఉండేవారు, మా వైఫ్ నాస్టాల్జియా ట్రిప్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వినయ్ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇంకా ఈ డిస్కషన్స్, హోలీ ఏం చేస్తారు, ఆ ప్రిన్సిపల్ చూడు, వీళ్ళు ఏం చేశారు, ఈ డిస్కషన్స్ అన్ని అవుతా ఉండే. సో కానీ తను చాలా సపోర్టివ్ అనిపిస్తుంది. ఎందుకు చెప్పినా, నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ కి వచ్చింది ఆవిడ. ప్రతి ఈవెంట్ కి వచ్చింది. పాపం ఎక్కడో లాగిన్ ప్రాబ్లమ్ ఏదో ల్యాప్టాప్ పట్టుకుని పక్కన కూర్చుంటది. AAA కూడా సినిమాకి వచ్చి ఓ పక్కన కూర్చుని పాపం ల్యాప్టాప్ ఆన్ చేసి లాగిన్స్ చేసుకుంటూ కూర్చుంది కదా. అసలు అబ్జర్వేషన్ మేడం, సుజాత సుబ్రహ్మణ్యం గురించి ఆ సీన్స్ చెప్తున్నారు. అదే ఎప్పుడో చూసాను, బట్ సమ్ సీన్స్ అలా ఫుడ్ రిలేటెడ్ కదా, కొంచెం ఆంధ్ర వాళ్ళము ఫుడ్ అంటే బాగా మమకారం ఎక్కువ ఉంటుంది. సో అందుకే అది అలా గుర్తుండిపోయింది అనమాట. నాకు ఎందుకో మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు, బట్ నాకు అదొక పాట లాగా గుర్తుంది. కానీ బట్ తర్వాత గుర్తొచ్చింది, ఓకే తను ఎలా చెయ్యాలి అని చెప్పుద్ది, సో తను చేస్తూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంది అని చెప్పి ఆ తర్వాత గుర్తొచ్చింది. సో అలా కనెక్ట్ చేశాను అనమాట. ఈ అనగనగా ఆల్రెడీ మీది కాంబినేషన్ సెట్ అయింది, కానీ లైక్ ఈటీవీ విన్ లో వస్తున్నటువంటి వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు యాక్చువల్ అనగనగా ప్రాజెక్ట్. సో వాళ్ళ యాక్సెప్టెన్స్ చాలా తొందరగానే అయ్యిందా? ఎందుకంటే ఈటీవీ విన్ వాళ్ళు ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా చాలా ఏమంటారు, వాళ్ళందరూ ప్యూరిఫై చేసి 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 మరీ తీసుకుంటారు. సో మిమ్మల్ని వెంటనే ఒప్పేసుకున్నారా, లేదంటే ఇంకెవరినన్నా అనుకున్నాక సన్నీ చెప్పడం వల్ల అలా జరిగిందా? సన్నీ వీళ్ళకి అంటే స్టోరీ నెరేట్ చేసిన తర్వాత, ఈటీవీ వాళ్ళతో నెరేట్ చేసిన తర్వాత మాకు చెప్పాడు, మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. ఆఫ్టర్ ఒక 7-8 సీరియల్స్ చేసిన తర్వాత సినిమా చేస్తున్నాం అనేసరికి మాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది, అట్ ది సేమ్ టైం కొంచెం భయం ఉంది. అయిపోయిన తర్వాత వాడు అన్నాడు, ఒక సాంగ్, నేను ఒక సిచ్యువేషన్ చెప్పాను, స్టోరీ నెరేట్ చేశాడు. చేసిన తర్వాత ఒక సాంగ్ చేద్దాము, సాంగ్ చేసి వినిపిద్దాము, దెన్ చూద్దాం, నచ్చితే ప్రొసీడ్ నేను మాట్లాడతాను అని చెప్పాడు. అయిపోయిన తర్వాత మీరు అనగనగా సినిమాలో క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది కదా, గగనాలు రాలేవనన్నుకో నిన్ను, సో ఆ సాంగ్ చేసాం ఫస్ట్. సో యాక్చువల్లీ అది ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే అది క్లైమాక్స్ సాంగ్ మాకు. అట్లా చూడు చూడు ప్లేస్ లో అది ఉండింది, దానికోసం అడిగాడు వాడు. బట్ చూడు చూడు ఇస్ లైక్ ఏమో ఆ సినిమా ప్రమోషన్ అంతా దాని మీదే జరిగింది. ఎందుకంటే నాకు ఎందుకు బాగా గుర్తు అంటే, ఐ కేమ్ ఫర్ ప్రీమియర్ షో, సెలబ్రిటీ షో, అది బైట్స్ తీసుకోవడానికి నేనే వచ్చాను. నాకు బాగా గుర్తుంది, అదంతా థియేట్రికల్, అదంతా ప్లే చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో అదే పాట, చూడు చూడు. మాకు ఫేవరెట్ ఆల్బమ్ అయితే నేను ఎందుకు ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా, నేను నా ఇన్స్టా స్టోరీస్ మీరు చూడండి, ఆల్మోస్ట్ 10లో ఒక 4-5 అందాల సందోహమే ఉంటుంది. వెడ్డింగ్ గానీ ఏదున్నా గానీ, కజిన్స్ ఎక్కువ కలిసినా గానీ చూస్తాను, చూడండి.
చూడండి అండ్ చిన్న పిల్లలది కూడా భలే అనిపిస్తుంది. అవును. చిక్కు అదే. అవును. సో దట్ అన్ని సాంగ్స్ మాకు ఫేవరెట్. బట్ మీరు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అనుకున్నారో ఆ సాంగ్ ఉందా? ఉంది. అది ఓన్లీ సిచ్యువేషన్ కి కట్ అయిపోయింది అనమాట. సిచ్యువేషన్ డే తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ గుడ్ సాంగ్. సో ఆ సిచ్యువేషన్ ఎక్కడైతే ఆ పీక్ పాయింట్ ఉందో వాడు సైకిల్ వేసుకుని వస్తా ఉంటాడు కదా, సో అక్కడ బీజిఎమ్స్ లో వెళ్తుంది సాంగ్. మీకు లిరికల్ గా వినిపించకపోయినా అది ఆ థీమ్ వెళ్తా ఉంటది బీజిఎమ్స్ లో. వినరా వినరా బాగా ఎన్ని ప్రేమలు వచ్చినాయి, ఎంత మంది అమ్మాయిలు పడిపోయారు మీ పాటలకి కదా. చాలా మందికి డౌట్ వస్తుంటారు కదా, నాకు అసలు రావట్లేదు. ఎవరైతే మా వీడియో చూస్తున్నారో చంద్రగారు మీ ఇన్స్టా ఐడి అని చెప్పండి. చందు.music అని ఒక ఇన్స్టా ఉంటుంది. ఫస్ట్ ఈయన వర్క్ చూడండి, మీకు వర్క్ నచ్చితే మాత్రం ఒక చిన్న ప్రేమ లేఖల కష్టం గానీ అడ్రస్లు అవన్నీ ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇది ఎలా ఉందో తెలుసా, మీ ప్రమోషన్ సీతారామంలో అలానే ఉంది. ఓన్లీ మంచిదే కదా, ఎవరో ఒక అమ్మాయి కనెక్ట్ అయ్యి మీరు కూడా ఇంకొక 2 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారేమో ఎవరో తెలుసు. అంటే కొంతకాలం హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. ఎక్కడో లవర్ ఉన్నారని అనిపిస్తుంది. రవి గారు ఏమంటారు? ఈయన ఇలా అన్నారంటే ఖచ్చితంగా ఈయన కూడా అతి త్వరలో లవ్ కమ్ అరేంజ్ చేసుకున్నారు. నేను అరేంజ్ కమ్ లవ్ చేసుకున్నారు కాబట్టి. ఈ అందాల సందోహం ఆ పాట మీరే రాశారంటున్నారు కదా, అది రాయడానికి ఎంత టైం పట్టింది? బేసిక్ గా మీరు అన్ని చాలా షార్ట్ అండ్ ఫాస్ట్ గా రాసేసారు అని అంటున్నారు. అది 1 డే చరణం అండ్ ఇది అంతా రాశాను, 2 days చేశాను. లాస్ట్ చరణం రాయడానికి ఐ టుక్ ఒక, అంటే నేను కంటిన్యూస్ గా కూర్చోలేదు. అంటే ప్రాసెస్ ఎలా అయిందంటే ఆ సాంగ్ అయిపోయింది కదా, వేరే సాంగ్కి వెళ్దాం అన్నట్టుంది. మీన్ వైల్ నేను బైక్ డ్రైవ్ చేసినప్పుడు అది అంటే నాకు మంచి ఇది కావాలన్నమాట. అంటే మంచి సబ్జెక్ట్ చెప్పాలి, మంచి సబ్జెక్ట్ చెప్పాలి. అంటే ట్యూన్ ఆల్రెడీ ఉంది మీకు, సెకండ్ చరణం ఇది, ఫస్ట్ చరణం ట్యూన్ ఆల్రెడీ వచ్చింది. సో ఇది ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాలన్నట్టు అది తీసుకున్న టైం. జనరల్ కి అసలు అంత టైం తీసుకున్నాను, కొంచెం ఎక్కువ టైం తీసుకుని రాసినైతే అందాల సందోహమా ఓన్లీ దట్ సెకండ్ చరణం కోసం. మీకు కంపోజిషన్ కి ఎక్కువగా టైం పట్టింది అన్న? కాంపోజిషన్ గా చూడు అంటే వీడు ట్యూన్ ఇచ్చేసిన తర్వాత there were 3 or 4 iterations. అందాల సందోహం అయితే ఫస్ట్ ఐటమ్ వీడు పంపించాడు, మ్యూజిక్ చేసి కంపోజ్ చేసి పంపించాడు. ఇన్స్టెంట్ గా నచ్చింది, ఇన్స్టెంట్ గా అయిపోయింది. అది అందాల సందోహం ఐ థింక్ 3 days లో మొత్తం పట్ ఇంక్లూడింగ్ లిరిక్స్ అన్ని ఫైన్. దాన్ని ఇంకా టచ్ చేయలేదు. చూడు ఏమైందంటే వి ప్లాన్డ్ ఇట్ ఫర్ సంథింగ్ వెరీ గ్రాండ్. అంటే ఫైనల్ టచ్ కదా అది. ట్యూన్ పంపించిన తర్వాత ఆ ట్యూన్ కూడా మీరు చూస్తే చాలా లలబీలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సూపర్ గా ఉంటుంది. వెరీ బ్యాలెన్స్ చేయాలి, ఈజీ. అంటే ఎవరైనా పాడుకునేలాగా ఉంటది, అట్ ద సేమ్ టైం ఒక చిన్న కాంప్లికేషన్ అలా ఉంటది. కీరవాణి గారి విన్నారు ఈ పాట చూడు వీడియో చూడనా. ఆయన మేము వెళ్ళేదారిలో వెళ్ళాం కదా ఆ సెషన్, సో అక్కడ అడిగాను సార్ ఒక సాంగ్ వింటారంటే విన్నారు. చక్కగా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అండ్ మీరు అక్కడ చేసిన అది చాలా బాగుంది. ఎవరు పాడారని అడిగారు, విజయ్ పాడారు కదా అని అన్నారు. అవును సార్ అన్న, చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్, చాలా అన్ఎక్స్పెక్టెడ్. అదే ఆ సాంగ్ ఎంత లలబీలో ఉంటుందో, దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ కాంప్లికేషన్ టు ఇట్. అది వెనకాతల మొత్తం అన్ని కంపోజ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఐ ఇనిషియల్లీ ప్లాన్ ఫర్ సంథింగ్ గ్రాండ్. నీకు చూడాలన్న ఫీలింగ్ చేస్తే సన్నిగడ్ వచ్చాడు, వచ్చి ఇది కాదు నాకు సైలెన్స్ కావాలన్నాడు. ఓకే రైట్. ఒక ప్రెస్ మీట్ లో అనగనగాకే మైక్ ఇవ్వగానే 5 నిమిషాలు 2 నిమిషాలు సైలెంట్ నుండి సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. అయ్యో మాటలు రాలేదు, ఏం మాట్లాడాలి మైక్ తీసుకున్నాక. ఇంకొక విషయం ఏంటంటే ఈ చూడు సాంగ్ ఏదైతే ఉందో నేను ఎడిట్ చేయమంటాను మా ఎడిటర్స్ ని, వాళ్ళని పర్టికులర్గా నేను చెప్పాను నాకు ఈ పాట కావాలి, ఈ పాటే రావాలి, అది ఉంది చూసావా హమ్మింగ్తో సహా రావాలి. ఎందుకంటే నేను వాళ్ళందరినీ బైట్స్ తీసుకుని నా వర్క్ కోసం నా వర్క్ చూపించుకోవడానికి పెట్టినప్పుడు బట్ ఇది ఉండాలి, కట్లో లాస్ట్లో అది ఉండాలి. చూడు పాట నాకు బాగా నచ్చింది అనమాట. అప్పటికి ఆడియో దొరకట్లేదు, ఉత్తి ఆడియో దొరకట్లేదు, ఓన్లీ వీడియో సాంగ్ లిరికల్. వీడియో అప్లోడ్ చేస్తారు కదా, కూడా పెడతారు కదా.
నేను స్పెషల్ గా చేపించి పెడతాను, చందు కోసం పెడతాను నేను. ఆ సాంగ్స్ పెట్టండి. పెడతాను డెఫినెట్. అయితే ఆఫ్టర్ అనగనగా మంచి పేరు వచ్చింది నాకు తెలిసినంత వరకు. ఒక ఇద్దరు కలిపి చేస్తున్నారు డ్యూ, చందు రవిలు. బాగుంది. బట్ దే డోంట్ నో హూ ఇస్ చందు, హూ ఇస్ రవి. బట్ పేరు అయితే వినిపించింది చందు రవి. ఫస్ట్ లో చందు రవి అంటే విడవిడ తీసున్నా సర్లే ఒకళ్ళే అనుకుంటలే అని చెప్పి అనుకున్నారు తెలియనంత వరకు. సో ఆ పేరు అయితే వచ్చింది, బట్ వీళ్ళు ఫలానా వీళ్ళు అన్నది అయితే తెలియలేదు నాకు తెలిసినంత వరకు అయితే. దట్స్ వాట్ ఐ థింక్. ఆఫ్టర్ అనగనగా తర్వాత ఎలా తీసుకున్నారు అంటే బయట జనాలు ఆపర్చునిటీస్ రావడం జరిగినాయా లేదంటే ఏమైంది? వచ్చినాయి మేడం. మా ఈటీవీ విన్లోనే ఒక ప్రాజెక్ట్ మాట్లాడడం జరిగింది. అదేంటంటే ఇంకా ఇప్పుడు ఒకే టైప్ సినిమాలు చేస్తే ఒక టైప్ కాస్టింగ్ ఉంటుంది, అది రాకూడదు అని చెప్పేసి పక్కా గోర్ సినిమా, ఇంకా లైక్ వైలెన్స్ ఉండే సినిమా ఒకటి తీసుకున్నాము. బట్ ఇట్ డింట్ మెటీరియలైజ్. అది తీసుకున్నాము. బట్ ఆ ప్రాసెస్ లోనే వి ఆల్సో హర్డ్ శ్రీ చిదంబరం. కొన్ని సినిమాలు సరే ఏదన్నా టైప్ కాస్టింగ్ భయాలన్నీ పెట్టుకోకుండా జస్ట్ ఫర్ ద ఎమోషనల్ సేక్ ఆఫ్ ఇట్ చేయాలనిపిస్తుంది, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కోసం. దిస్ ఇస్ దాట్ ఫిల్మ్ శ్రీ చిదంబరం. వీడు అన్నాడు కదా ఇందాక మాట్లాడుకున్నాం మేము 30 minutes అని చెప్పేసి. వీవర్ లైక్ ఆ షోరీలు ఒకటి పెట్టారు, 2 minute షోరీలు పెట్టారు. అది అలా చూస్తా అదొక ట్రాన్స్ లోకి వెళ్ళి సరే టైప్ కాస్టింగ్ ఇవన్నీ కాదు, అది వచ్చిందా రాదా మనకు తెలియదు. దానికి ట్యూన్స్ కూడా ఇచ్చాము, 2 tunes కూడా ఇచ్చాం. అది వస్తుందా రాదా ఇవన్నీ పక్కన పెట్టి మనకు క్రియేటివ్ ఇచ్చి ఉంటుంది కదా లోపల, దానికోసం ఇది చేద్దాం అని చెప్పేసి ఇంకా తర్వాత అది ఒక 20 minutes లో అయిపోయింది మొత్తం డెసిషన్. మేము చేస్తాం, ఇది ఫైనాన్షియల్స్ అంటే మాట్లాడుకుందాం లేని కానీ ఇది మేమే చేస్తాము, మీరు ఎక్కువ బర్డెన్ అవ్వకండి అని చెప్పేసి. కాదు నాకు ఒక మాటగా డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు చేద్దాం ప్రాజెక్ట్ అనుకున్నారు అన్నారు కదా. అవునండి. శ్రీ చిదంబరం ఎంత ఇచ్చారు అంటే డబ్బులు తక్కువ అన్న కాదు, డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు రాసి ఇక్కడ పెడతాను. డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు అనే పాయింట్, ఇచ్చినా అని కాదు. అసలు ప్రొడ్యూసర్ గారు అయితే అసలు మామూలు ఆయన చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ అయినా. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈ ఫిలిం కి వచ్చేస్తే కీరవాణి గారితో ఆ పాట ఇందాక కూడా నేను విన్నాను. బేసిక్గా ఒక్కళ్ళే కూర్చుని ఒక సైలెంట్ డార్క్ రూమ్ లో మంచిగా పాట లౌడ్ స్పీకర్ లో పెట్టుకుని వింటే లిటరల్లీ ఆ పాట అయ్యేలోపు ఆడు కంట్లోంచి నీళ్ళు వస్తాయి. ఇది నాది గ్యారంటీ. ఒక మ్యూజిక్ సెన్స్ ఉన్న వాడికి ఎవరైనా సరే పాట కనెక్ట్ అవుతున్నాడు అంటే కళ్ళంట నీళ్ళు పెట్టుకునే అంత అద్భుతమైన పాట. ప్రెస్ మీట్ లో చూసుకుంటే ఒక లైన్ ఉంటుంది, నాకు ఇందాక దాకా గుర్తుపెట్టుకున్నాను లైన్, బట్ ఇప్పుడు నాకు గుర్తులేదన్నమాట. లైక్ ఆ సినాప్సిస్ ఏంటంటే నీ కథ నువ్వే రాసుకోవాలి ఆర్ సంథింగ్. నీ రాత నువ్వే రాసుకుంటూ పదవోయ్ అడుగే. మన చేతిలోనే ఉంది కదా ఎవ్రీథింగ్, వాట్ వి థింక్ వి బికమ్. అదే. సో దట్ లైన్ వాస్ లైక్ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ అన్నమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ పాట కీరవాణి గారి పాట కూడా మీరే రాశారా? అవునండి. అంటే మీ ఆల్బమ్స్ లో అతి అద్భుతంగా జనాలు కనెక్ట్ అయిన పాటలన్నీ చందువే రాశారు. చందువే రాస్తాడు మోస్ట్లీ. చూడు ఇస్ రెహమాన్ గారు. అంటే నాకు ఒక అవకాశం వస్తుంది అట్లీస్ట్ చిన్నదో పెద్ద రాయడానికి. మనకి యూజువల్లీ ట్యూన్ లెవెల్ లో ఇచ్చేప్పుడు అండి హమ్మింగ్ చేసి ఇస్తారు కదా. హమ్మింగ్ చేసి ఇస్తే వైబ్ తెలియకపోవచ్చు, అంటే ఎలా రాయాలి వైబ్ తెలియకపోవచ్చు. సో ఏంటంటే రఫ్ ట్యూన్ రాసిచ్చేస్తే, రఫ్ లిరికల్ రాసిచ్చేస్తే ఓకే ఇలా ఉంటుంది. దీన్ని ఏంటంటే ఎందుకు ఇలా నేను రాస్తున్నాను అంటే చిన్న చెప్తానండి. అంటే నాకు 4th class నుంచి రాయటం అలవాటు. 4th standard నుంచి. సో అది అయిపోయిన తర్వాత మ్యూజిక్ తెలియదు, ఏం తెలియదు. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్, నాకు ఎలా వచ్చిందో తెలీదు. రాయడం అన్నప్పుడు ర్యాండమ్గా ఏదైనా నేచర్ గురించో ఏది ర్యాండమ్గా అలా రాసుకుంటూ ప్యాడీ సాంగ్స్ అలా నేచర్ గురించి సమ్ గాడ్ అలా రాసుకుంటూ నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను మ్యూజిక్ స్టార్ట్ చేయడం నేర్చుకున్నాను. 6 years కర్ణాటిక్ మ్యూజిక్ మంత శ్రీనివాస్ గారు మా గురువు గారు. సో ఆయన దగ్గర నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత ఇంకా అలా మ్యూజిక్ కంపోజిషన్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది నాకు. మ్యూజిక్ నేర్చుకోవడం అనేది యాడ్ అయింది. అంటే టెక్నికల్గా ఎలా చేయొచ్చు, ట్యూన్స్ ఎలా చేయొచ్చు, అలా స్టార్ట్ అయింది అనమాట. అయితే ఏంటంటే నాకున్న ఒక ప్లస్ ఆర్ మైనస్ తెలియదు, రాస్తూ అంటే నాకు ట్యూనింగ్ చేసేటప్పుడే ఇప్పుడు ఫ్రేజ్ బై ఫ్రేజ్ లిరిక్ ట్యూన్ ఒకేసారి వెళ్ళిపోతాయి. మీకు ట్యూన్ వితౌట్ అంటే నాకు ఏది లేకుండా సపోజ్ మీరు ఒక సిచ్యువేషన్ ఇస్తే ఊరికే హమ్ చేయడం ఇష్టం ఉండదు అసలు.
దానికి ఏదో ఒక పదం పడాలి, పదం పడినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. Okay. దట్స్ వై ఎవ్రీ పదానికి ఒక రంగు ఉంటుందని నేను చెప్తూ ఉంటాను వీళ్ళకి వాళ్ళకి. మీరు ఇప్పుడు మనం తమిళ్ డబ్ సాంగ్స్ ఉంటాయి చూడండి, అవును అవును ఒరిజినల్ ఎప్పుడైనా బాగుంటుంది. అవును. తర్వాత సో అండ్ దాన్ని ఇంకొకటి, సారీ టు ఇంటరప్ట్ యూ, ఒరిజినల్స్ బాగుంటాయి బట్ అసలు తమిళ్ ఒరిజినల్ వినలోళ్ళకి కొంతమంది అలా తీసుకుంటే మన పాత సినిమాలు రోజా కావచ్చు, ప్రేమికుల రోజు కావచ్చు, తెలుగు పాటలు చాలా మందికి ఇష్టం. అవి తెలుగు పాటలే అని ఫీల్ అవుతూ ఉంటారు. తెలుగు పాటలు అది కొన్నిసార్లు అలాంటి మ్యాజిక్స్ జరుగుతాయి. బట్ నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ ప్రేమికుడులో చెలియా ప్రియసఖియా తెలుగు పాటే ఎంత బాగుందని అనిపిస్తుంది. అందమైన ప్రేమరాని చెయ్యి తగిలితే అసలు అవన్నీ అసలు అక్కడి నుంచి తెచ్చుకున్న పాటల్లాగా అసలు అనిపించవు. సో అలా ఆ ప్రాసెస్ లోనే రాస్తూ దానికి నాకు ఏంటంటే రెండో ఒకటే పాట అయిపోసరికి నాకు లిరిక్ ఇది రెండో అయిపోతుంది. ఇప్పుడు చరణం, ఇప్పుడు అందాల సందర్భం అంటే సేమ్ ట్యూన్ కాబట్టి నాకు అందుకే టైం పట్టింది. చూసారు ఇప్పుడు మీకు మనకి ఎక్కడ దొరికింది. నాకు అందులో ఒక ట్యూన్ వచ్చి తనే ననే నానా సస్సరి దట్ వాస్ లైక్ క్యూట్. పాడను సస్సని సరి జీవన రాగం మనసుని మీటెను సస్సని సగరి అనురాగ తాళం. అలా ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని స్వర్గమే ఇల్లే అముననవా. మీరు ఎప్పుడు పాటలు పాడలేదా? పాడాలని స్వీట్ గా మీ వైఫ్ మీద పాడతారా? మా వైఫ్ నేను అంటే నాకు ప్యారడీగా పాడతారా? మీ వైఫ్ వీటి పాడతారు చేస్తారు. ఒక పాట కావాలి. వీటి స్టైల్ ఏంటంటే ఒక సాంగ్ వస్తే మనం వెళ్ళే దాంట్లో లిరిక్ బాగుంది, ట్యూన్ బాగుంది, లేదంటే ఇలా చూస్తాం కదా. హిడెన్ థింగ్స్ అన్ని వాడు జీనియస్ అన్నమాట. ఆ పాట ఎలా వచ్చింది, ఆ పాట ఇప్పుడు సపోజ్ ఏ సాంగ్ తీసుకున్నా, ఇప్పుడు తమన్ గారు చేశారు అనుకోండి, అక్కడ ఆ సింధు వాడారు, ఇక్కడ ఇది, ఇవన్నీ అంటే నాకు కూడా తెలియదు కొన్ని, టు బి ఫ్రాంక్. సో అలాంటి టెక్నికల్ జీనియస్ అన్నమాట వాడు. టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉంది. టెక్నికల్. సో ఇదే మా కాంబినేషన్ అదే అండి. సో టెక్నికల్ ప్లస్ టెక్నిక్ విత్ సోల్, అలా చూసుకోండి. కాదు, ఇందాక ప్రెస్ మీట్ లో కూడా వంశీ ఏంటి ఏదో వాడారు ఏంటి బ్రో అని చెప్పడికి నాకు నోరు తిరగదని అన్నాడు. ఏంటిది? ఓస్టినాటోస్ అని. ఓకే. ఇప్పుడు వాడు బ్రేకప్ గోదావరి దగ్గర వెళ్ళి దూకేయడానికి వస్తాడు కదా. అవును. మీకు చిన్న వైలిన్ వెనకాతలు అలా రిపిటేటివ్ గా ఉంటుంది. అవును. మీకు పై థీమ్లన్నీ మారుతూ ఉంటాయి కానీ ఆ వైలిన్ మాత్రం కింద అలా కానీ ఇట్స్ ఓస్టినాటో అంటారు అన్నమాట దాన్ని. ఓకే. అదేంటంటే టెన్షన్ మెల్లిగా అలా బిల్డ్ అవుతుంది. వాడు అలా దూకి వాటర్ టచ్ అయిన వెంటనే మ్యూజిక్ ఆగిపోతుంది. ఓన్లీ ఆ ఇంపాక్ట్ తంబు పడుతుంది. సో అది డిజైన్ అది బయటకు కనిపించదు, బట్ ఆ ఇంటెన్స్ అర్థమవుతుంది చూసేవాళ్ళు. సబ్ కాన్షియస్ గాను లేకపోతే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది వెనకాల ఇది ఓపెన్హైమర్ లో కూడా యూస్ చేస్తారు ఆ టెక్నిక్ ని. బట్ ఓకే. మీ వైఫ్ రాజమండ్రి కదా, పుష్కర్ ఘాట్ దగ్గరకు వచ్చి రోజ్ మిల్క్ తాగారా? తాగారా? మరి తాగారా? అదే యాక్చువల్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఒక అమ్మాయికి ఉన్న డ్రీమ్ అనమాట, అందులో మన హీరోయిన్ లీలాకి ఉన్న డ్రీమ్ అది. కాకపోతే అక్కడ అమ్మాయి అడుగుతుంది, నేను అడిగాను ఇక్కడ రోజ్ మిల్క్ అని చెప్పేసి. ఎవరు ఎక్కువ గొడవ చేస్తారు మీ ఇద్దరు? ఎవరు ఎక్కువ కోప్పడతారు? నేనే కోప్పడదు అనుకుంటాను. ఆవిడ సైలెంట్, చాలా కామా. ఏదైనా తేడా వస్తే నా సైడ్ నుండి రావాలంతా. ఆవిడ అర్థం చేసుకుంటుంది. మీరు ఎక్కడ చదువుకున్నారు? మణిపాల్లో చదివాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తూనే మూవీస్ ఇవన్నీ. అసలు మ్యూజిక్ సైడ్ రావాలని ఎలా అనిపించింది? అంటే జాబ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ, అంటే ట్రై చేద్దాం వర్కౌట్ అయితేనే ఇందులో ఉందో లేకపోతే లేదా? లైక్ హాబీలా చేస్తాం. ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ ఒక హాబీ నాకు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆల్బమ్ విన్న తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్, ఆ మ్యూజిక్ సైడ్. సో ఆ ఆల్బమ్ విన్న తర్వాత ఐ వాంటెడ్ ఇది ఏంటి, డ్రమ్స్ అలా చేస్తారు, ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేసా. అది ప్యాషన్ లాగా చేసేది. తర్వాత వీడు వచ్చిన తర్వాత ఇది వెబ్ సిరీస్ ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పాడు. అలా కంటిన్యూ అయింది. ఫస్ట్ ఇద్దరు చేసింది అయితే అదేనా, సోనియా వాళ్ళదేనా? లేదు, నా సాంగ్ ఒకటి ఉండే నా షో, అది రిలీజ్ కాలేదు, బట్ దానికి సార్ పాడారు, సాంగ్ పాడారు. అప్పుడే ఎవరన్నా సింగర్ ఉన్నారా అంటే శ్రీ 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 చందు గారు. మా ఆఫీస్ లోనే ఒక సోషల్ మీడియా ఉంటుంది అన్నమాట. అక్కడ పెడితే వీళ్ళ అన్నయ్య వీడిని పరిచయం చేస్తారు. అప్పుడు అలా దాని నుండి అలా శ్రీ 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 చందు గారు. ఓకే. మీరు ఎక్కడ చదువుకున్నారు? ఏంటి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను బీటెక్ చేశానండి.
హైదరాబాద్ వచ్చింది నేను మ్యూజిక్ చేద్దామని వచ్చాను. Okay. సో ఇక్కడికి మ్యూజిక్ నేను ఇంట్లో ఏం చెప్పాలి, హైదరాబాద్ రావాలంటే ఏదో ఒకటి చదువుకోవాలి, నేను మ్యూజిక్ కోసం వెళ్తానంటే కొడతారు. ఒకే ఒక ఆప్షన్ ఆఫ్టర్ +2 మనం ఏం చేయాలి, ఇంకా బీటెక్ నాకు ఆప్షన్ ఉంది. సో వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే నా కాలేజ్ అక్కడెక్కడ ఊరిచేవారు ఉండేది ఉప్పల్ దగ్గర. సో నా మ్యూజిక్ క్లాసెస్ అంతా అల్వాల్లో ఉండేవి. చెప్పాను కదా మనతో శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నా, అల్వాల్లో ఇన్స్టిట్యూట్, రాగాలయ్య ఇన్స్టిట్యూట్ అని. సో ఇక్కడికి రావాలంటే అయ్యేది కాదు మళ్ళీ అప్పుడు. సో 40 minutes జర్నీ. అప్పటికి నేను వచ్చేవాడిని, వీక్లీ ట్వైస్ ఉండేది. సో కొన్ని ఒక 6 months వచ్చిన తర్వాత ఇంకా ఉంటుంది కదా, ఇంకా వర్కౌట్ అవ్వలేదు. సో ఇలా కాదని ఇంకా బీటెక్ అంతా కంప్లీట్ చేసుకుని దాన్ని షిఫ్ట్ అయిపోయాను, అల్వాల్కి షిఫ్ట్ అయిపోయాను. ఓన్లీ ఫర్ మ్యూజిక్. ఎస్ ఇంకా ఇంట్లో జాబ్ చేస్తాను, దీని తర్వాత ఏం చెప్పలేదు, ఇంట్లో కూడా ఒప్పించేసాను నాకు టైం కావాలి. సో నేను అప్పుడు స్టార్ట్ చేసాను యాక్చువల్గా when I was 21 I started music. సో మ్యూజిక్ స్టార్ట్ చేసి నేర్చుకుంటూ తర్వాత మా సర్స్ పర్మిషన్తో టీచ్ చేయడం స్టార్ట్ చేశాను ఒక 3 years తర్వాత. అలా నేర్చుకుంటే చెప్తున్నప్పుడు మనకి ఈజీ కొంచెం ఇంకా పెరుగుతుంది నాలెడ్జ్ అనేది. సో అలా చేస్తూ కంపోజింగ్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి దెన్ ఇది ఇంకా కొంచెం ప్రాపర్గా కొంచెం సినిమాటిక్ వేలో చేస్తూ అలా. కానీ ఇందాక మాటల్లో మాట్లాడుతూ ఈయన 4th class నుంచి రాయడం మొదలు పెట్టాను కదా, మీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అవర్ లవర్స్ కానీ ఇంప్రెస్ చేయడానికి మిమ్మల్ని లెటర్లు రాయమని కానీ రాయరా? పాటలేనా డైరెక్ట్ గా? అది అడిగారా పోనీ ఎవరన్నా పాటలు? పోయిట్రీ అడుగుతున్నా కూడా నా మైండ్ లో నెక్స్ట్ నేను సూపర్. మీ డెడికేషన్ నాకు నచ్చింది. 5 నిమిషాల తర్వాత పాడే ప్రమోషన్ కి ఎలా తీసుకెళ్తుంది అని ఆలోచిస్తున్నాను. మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. సో ఎవరు అడగలేదా ఇలా కవిత్వాలు రాయని కానీ అలాగని ఫ్రెండ్ సర్కిల్ ఎవరు? నేను ఎవరికి చెప్పలేదు నేను రాస్తానని. అది మ్యాటర్. నాలోనే ఉండేది. Congratulations Olga Video for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.